అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి వినీరత్నం. ఈరోజు మనం వీడియో నందు పీఎం కిసాన్కి సంబంధించి అంటే పీఎం కిసాన్ ఇప్పుడు వేయాల్సింది వచ్చి 17వ విడత అమౌంట్ అయితే వేయాల్సి ఉంది. కావున దీనికి సంబంధించి ప్రధానమైన అప్డేట్ ఇది. ఎందుకంటే ప్రధానమంత్రి మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా సంతకం చేసిన ఫైలు రైతులకు సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించి. అంటే దీనికి సంబంధించి దాదాపు 9,30,00,000 మంది రైతులకు దేశవ్యాప్తంగా ఈ అమౌంట్ అనేది దాదాపు 20,000 కోట్లు అనేది వేయబోతూ ఉన్నారు. ఓకే, కాబట్టి దాని సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఏంటంటే అది అమౌంట్ ఎప్పుడు వేస్తారన్నయ్య అంటే రేపు అంటే జూన్ 18వ తేదీన పీఎం కిసాన్కి సంబంధించి రైతులకు అమౌంట్ వేయబోతున్నారు. దీనికి గాను 20,000 కోట్లు అనేది ఖర్చు అవ్వబోతుందని అయితే చెబుతున్నారు. ఓకే, కాబట్టి జూన్ 18న మీకు అమౌంట్ పడుతుంది. ఇది 2000 విడత అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా కొంతమంది సందేహం రావచ్చు, అన్నయ్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రైతులకు సంవత్సరానికి 20,000 పెట్టుబడి సాయం ఇస్తూ ఉన్నారు కదా, అందులోనే ఈ పీఎం కిసాన్ కూడా 2,000 ఉంటుందా అంటే ఈ పీఎం కిసాన్ సంవత్సరానికి 6,000 వేస్తారు కదా, అది కూడా ఆ 20,000లోనే ఉంటుందా అంటే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఓకే, ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సంవత్సరానికి 20,000 అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తామనింది. ఆ 20,000లో ఈ 6,000 కూడా ఉందా లేదా అనేది మాత్రం తెలియదు మనకి. ఓకేనా, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. తెలంగాణకు సంబంధించి ఆటోమేటిక్గా మీకు సంవత్సరానికి 6,000 పీఎం కిసాన్ పడుతుంది. ఇది 2,000 ఫస్ట్ ఖాతా పడుతుంది. ఓకే, నెక్స్ట్ పీఎం కిసాన్ సంబంధించి ఈకేవైసీ ఇదండి ఖచ్చితం. ఎందుకంటే ఈ పీఎం కిసాన్ అమౌంట్ పడాలంటే ఈకేవైసీ ఖచ్చితంగా ఉండాలని ప్రతిసారి చెబుతూనే ఉన్నారు. దాదాపు ఈ 16 విడతల్లో ప్రతిసారి మన వీడియోలు చెబుతూనే ఉన్నాము. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మాత్రం చేసుకోండి. ఈ పీఎం కిసాన్ సంబంధించి చాలా వీడియోలు చేసిన నేను ఎలా ఈకేవైసీ చేసుకోవాలి, ఎలా బెనిఫిషియల్ లిస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చేస్తుంటాను నేను. ఓకే, మళ్ళీ ఒకసారి కూడా నేను చెప్తాను. మన సంబంధించిన వెబ్సైట్ ఉంది కదా, మునిరత్నం అప్డేట్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫస్ట్ కామెంట్లోనే ఇస్తాను. ఓకే, ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2024కి సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించి అన్ని కొత్త లింకులన్నీ కూడా దాంట్లో పెట్టున్నాను. అంటే ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఈ 17 విడతల లబ్ధిదారులు ఎవరెవరైతే ఎలిజిబుల్ అయ్యారో రైతులు, ఆ లిస్ట్ కూడా మీరే మీ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. దాని సంబంధించిన లింక్ కూడా నేను అక్కడ ఇచ్చున్నాను. ఓకే, అక్కడ మీ రాష్ట్రం, మీ జిల్లా, మీ నియోజకవర్గం, మీ ప్రాంతాన్ని ఎంచుకుంటే కూడా ఎవరెవరు ఎలిజిబుల్లో కూడా తెలుసుకుంటారు. ఇక ఆ పేర్లన్నీ కూడా మీ గ్రామం వైజ్, పంచాయతీ వైజ్ ఉంటుంది కూడా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రేపు అమౌంట్ పడిన తర్వాత మాకు అమౌంట్ పడిందా లేదని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అవసరం లేదండి, ఆ లింక్ కూడా అదే మునిరత్నం అప్డేట్ అదే వెబ్సైట్లో ఇచ్చున్నాను కాబట్టి చివరని ఇచ్చుంటాను దానికి సంబంధించిన లింక్ అనేది. అక్కడ మీ ఆధార్ నెంబర్తో కానీ ఫోన్ నెంబర్తో కానీ మీ స్టేటస్ అని చెక్ చేసుకోండి. అమౌంట్ పడిందా లేదా, పడితే ఏ బ్యాంక్లో పడింది, ఒకవేళ పడకపోతే ఏ రీజన్ వల్ల పడలేదని కూడా ఉంటుంది. ఓకేనా, ఇదండి పీఎం కిసాన్ సంబంధించిన అప్డేటు. మరొక అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.